2026, this is Professor Virav Kumar. Justice Gavai garu, second Dalita Chief Justice of India, అది దళిత సమాజం గర్వించదగ్గ ఒక సిజే ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశానికి సర్వోన్నతమైన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. భారత రాజ్యాంగమే సుప్రీం అని చెప్పి ఆయన చెప్పారు. అది కార్యనిర్వాహక వ్యవస్థ అయినా, శాసన వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా అన్నిట్లో వీటన్నిటికంటే కూడా ఈ రాజ్యాంగమే గొప్పది, రాజ్యాంగ నియమాలే గొప్పది. ఇవాళ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి కూడా లేదు. మరి మీరు చెప్తుంది బాగానే ఉంది, అద్భుతంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో మీరు ఎస్సీ ఎస్టీలకు కూడా మొదటిసారిగా రిజర్వేషన్ కల్పించారు, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కల్పించారు. వేరే డిపార్ట్మెంట్లలో ఉన్నాక మన డిపార్ట్మెంట్లో ఎందుకు ఉండకూడదని చెప్పేసి మీరే అన్నారు. కానీ మీరు మరి అదే హయ్యర్ జ్యుడిషియల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి అంశాన్ని మీరు ఎందుకు లేవనెత్తట్లేదు నాకు అర్థం కాదు. ఒకటి. ఇక రెండో విషయానికి వస్తే మిమ్మల్ని చాలా సూటిగా ప్రశ్నించాల్సుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు ఇలా సామ్యవాద లౌకిక పదాలు తొలగించాలి అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంది? ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇంకా మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు ఇవాళ భారత రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మీది. పార్లమెంటుకు ఇవాళ రాజకీయ నాయకులు రక్షించలేరు, మీరే రక్షించాలి. మీ బాధ్యత అది. ఇవాళ సామ్యవాద లౌకిక పదాలని సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలు, సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ఈ రెండు పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారు ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కారణం ఏంటి? ఈ సోషలిజం అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే గరీబీ హటావో, ఈ దేశంలోకి వెళ్ళి పేదరికాన్ని నిర్మూలిద్దాం, పేదరికాన్ని నిర్మూలిద్దాం, గరీబీ హటావో అని, అలాగే మతతత్వాన్ని నిర్మూలిద్దాం, కమ్యూనలిజాన్ని, ఈ రెండు ముఖ్యమైన లక్ష్యాలతో ఆమె సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ అవి గతంలో కూడా మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానీ, ఫండమెంటల్ రైట్స్ చదివినప్పుడు కానీ, ఇవి ఎప్పటి నుండో రాజ్యాంగ నిర్మాణ సభ జరిగినప్పటి నుండి ఈ పదాల యొక్క అర్థం ఉంది అక్కడ, ఇంబైబ్గా ఉంది. అవి స్పెషల్గా పదాలు ఉండకపోవచ్చు, కానీ ఆ పదాల యొక్క అర్థాలు అందులో ఉన్నాయి. దాని లక్ష్యం కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుండి మొదలుకుంటే, అలాగే మీరు చూసుకుంటే అనేక కేసులలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇది భారత రాజ్యాంగంలో లోగడ కేశవనంద భారతి కేసు కావచ్చు, చాలా స్పష్టంగా ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది సెక్యులర్ అనే పదము, సామ్యవాదం అనే పదము భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం. మౌలిక స్వరూపం మారదు అని చెప్పారు మీరే స్పష్టంగా. రాజ్యాంగమే సుప్రీం అని చెప్పారు మీరే స్పష్టంగా. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం మారదు. మరి మౌలిక స్వరూపంలో భాగమై ఉన్న ఈ రెండు పదాలు, అంతకుముందు ఇందిరాగాంధీ గారు చేర్చడం యొక్క లక్ష్యం వేరు, అంతకు ముందే ఉన్నాయి. పేదరిక నిర్మూలనకు సంబంధించి, సమాజ నిర్మాణానికి సంబంధించి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయండి, లేవా? ఆర్టికల్ 38, 39, 46 ఇట్లా మొదలుకుంటే దాదాపు ఒక 5-6 ఆర్టికల్ స్పష్టంగా చెప్తున్నాయి. సోషల్ అండ్ ఎకనామికల్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా ధనవంతులు మరింత ధనవంతులు గాను, పేదలు మరింత పేదలుగా ఉండడానికి లేదు. ఈ దేశంలో సంపద పంపిణీ చేయాలని చెప్పేసి స్పష్టంగా
రాజ్యాంగంలోని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తున్నప్పుడు సామ్యవాదం అనే పదం అందులో ఉంది కదండి. పేదరిక నిర్మూలన కోసము శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చి ఆమె ఖచ్చితంగా సోషలిస్ట్ అనే పదాన్ని, సామ్యవాదము అనే పదాన్ని చేర్చి భూ సంస్కరణలు అమలు చేసి కోట్లాది ఎకరాల భూములను పంచిన చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీ గారిదండి. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు గొప్ప నాయకురాలే కాకుండా ఆమె గొప్ప ఒక ఉక్కు మహిళగా పేరున్న వ్యక్తి. ఆమె ఒక బ్రాహ్మణ విధవ. ఆమెను తమ మగ సమాజం పురుష పెత్తనం ఇవాళ ఆమెను వ్యతిరేకించినప్పుడు, ఆమెను కనీసం ఫైల్ కూడా చేతితో ఇవ్వకుండా కర్రలతో ఆమె మీద వేసినప్పుడు అంబేద్కర్ను ఎట్లయితే అవమానపరిచి అంటరాని వాళ్ళగా చూశారో అదే అంటరానితనాన్ని ఆమె కూడా ఒక స్త్రీగా, అందులో విధవ స్త్రీగా, బ్రాహ్మణ విధవ స్త్రీగా ఆమె అనుభవించిన చరిత్ర ఉంది. అందుకే ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నేను మహిళను, విధవరాల్ని ఈ దేశానికి ప్రధానమంత్రి, మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యే అవకాశం నాకు దక్కేది కాదని చెప్పేసి ఆమె స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు నేను రుణపడి ఉన్నాను నా జీవితకాలంలో అని చెప్పింది. సో అంత గొప్ప నాయకురాలు ఆమె. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగంలో కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో కానీ, ఫండమెంటల్ రైట్స్లో కానీ ఇవాళ ఈ సోషలిస్టు సామ్యవాద సిద్ధాంతాన్ని మనకు చాలా విపులంగా వివరించిన చరిత్ర అంబేద్కర్. సో మరి అట్లాంటి అంబేద్కర్ వారసునిగా మీరు వచ్చారు. అంబేద్కర్ మీ నాన్నగారు కానీ, మీ కుటుంబం కానీ అంబేద్కర్ ఈ యొక్క కష్టార్జితంగా, అంబేద్కర్ పోరాట ఫలితంగా ఇవాళ మీకు ఆ సీట్ దక్కిందనే విషయాన్ని మీరు జై భీమ్ ఎప్పుడైతే ఆ సీట్లో కూర్చున్నప్పుడు చెప్పారో అంబేద్కర్ దయ వల్ల వచ్చిందని చెప్పేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి అంబేద్కర్ దయ వల్ల, అంబేద్కర్ ఆయన ఇచ్చిన సామాజిక న్యాయ సిద్ధాంతం కారణంగానే వచ్చిందని చెప్పారు. అట్లాగే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కానీ, కేఆర్ నారాయణన్ కానీ, దళితులు ఇద్దరు కూడా, అలాగే ట్రైబల్ ఉమెన్ ద్రౌపది ముర్ము కూడా అంబేద్కర్ మహనీయుని గొప్పతనాన్ని వాళ్ళు శ్లాఘించిన చరిత్ర మనకు కనపడుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే నుండి మొదలుకుంటే మాన్యశ్రీ కాంశీరామ్ దాకా ఈ దేశంలో అంబేద్కర్, పూలే అంటే ఆయన బతికినప్పుడు అంబేద్కర్ లేడు కానీ ఆ సిద్ధాంత భూమికను ఇవాళ అంబేద్కర్ రూపంలో మనం చూశాం. సో ఇవాళ అందుకే అట్లాంటి వారసత్వం నుండి వచ్చిన మీరు ఇవాళ ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని భారత రాజ్యాంగంలో ఉంది, అది మౌలిక స్వరూపంలో భాగం, దీన్ని మార్చడం కుదరదు, పార్లమెంట్ కూడా అధికారం లేదు, బీజేపీలు అనవసరంగా మాట్లాడకండి, మీకు మాట్లాడే హక్కు ఉండొచ్చు కాక, బట్ అది మార్చే అధికారం మీకు లేదని చెప్పి మీరు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉందండి. గవాయ్ గారు మీ మీద ఉంది ఆ బాధ్యత. అందుకే మిమ్మల్ని నేను వేడుకుంటున్నా, ఈ నా D6 డీజాక్ నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ సెక్యులరిజం అనే పదం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో జనసంఘ రూపంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి RSS ఆనాడే ఇలా ఈ దేశాన్ని హైందవ రాజ్యంగా మార్చి ఈ దేశంలో వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల ధర్మాన్ని ఆచరిస్తూ అసమానతలు పెంచి పోషిస్తూ ఈ దేశంలో మతత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ఈ బ్రాహ్మణవాదులు, అగ్రవర్ణాలు ఇవాళ చెప్పుకుంటున్న వాళ్ళంతా కుట్రలు చేసి అధికారాన్ని సాధిస్తున్నట్టుగా మీకు కనబడతలేదా? ఇష్టారాజ్యంగా ఈ రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా 105 సార్లు మార్చి తమకు మాత్రమే ఉపయోగపడే విధంగా కార్యాచరణ రూపొందించుకున్న చరిత్ర వాళ్ళది కాదా? మీకు రాజ్యాంగ నిర్మాణ సభ కానీ, రాజ్యాంగంలో వచ్చిన అమెండ్మెంట్స్ కానీ వాటి చరిత్ర మీకు తెలియదా? సో కాబట్టి ఇవాళ ఈ మతతత్వాన్ని దేశం నుంచి తరిమివేయడానికి, పేదరికాన్ని దేశంలో తరిమివేయడం నేరమా? అది నేరం కానప్పుడు మరి ఈ పదాలని తొలగించాల్సిన అవసరం ఈ దేశంలో ఏమున్నది? మరి దానికి సమాధానం చెప్పాల్సింది మీరే. ఇవాళ రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన మారదు, పార్లమెంట్ కూడా మార్చే అధికారం లేదు. ఆర్టికల్ 368 ప్రకారంగా ఆ మౌలిక స్వరూపం మార్చకుండా రాజ్యాంగంలో సవరణ చేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంటే ఆ విషయాలు మీరు చెప్తున్నప్పుడు మరి ఈ రెండు విషయాల పట్ల మీరు ఎందుకు స్పష్టత ఇస్తలేరు? ఎందుకు మీరు కేశవానంద భారతి మా కేసులోనే రాజ్యాంగ మౌలిక స్వరూపం మారదు అని చెప్పినప్పుడు దాన్నే మీరు ఉల్లంఘించినప్పుడు మళ్ళీ తిరిగి ఎందుకు ఇవాళ బీజేపీ నేతలు మేము ఖచ్చితంగా మార్చి తీస్తామన్నప్పుడు మీ వల్ల కాదు, మీరు మార్చలేరు అని మీరు ఎందుకు చెప్పట్లేకపోతున్నారు? మీరు చాలా స్పష్టంగా ఇవాళ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మేము ఇవాళ భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను మారిస్తే ఊరుకోము. మేము మీరు ఎట్లయితే మీ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఏ రకంగానైతే ఇప్పటిదాకా చాలా తీర్పులను వ్యతిరేకించారు, దాంట్లో
కొలిజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకించారు మీరు, మీ న్యాయ వ్యవస్థ. నేను దానికి వ్యతిరేకం అనుకోండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ మైనార్టీ రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని, కొలిజియం వ్యవస్థను రద్దు చేయాలని కోరుకునే వ్యక్తిని, బట్ అయినా కూడా మీరు కొలిజియం సమర్థించారు. మీ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని. మరి అట్లాంటప్పుడు మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతిన్నప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు? వాళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళకి నోరు మూయిస్తలేరు? కాబట్టి ఇప్పటికైనా మీ సైలెన్స్ అంటే మౌనం అర్ధాంగీకారం అవుతుంది. సో మీరు మౌనం వీడండి. మీరు ఆ రెండు పదాలు భారత మౌలిక స్వరూపంలో భాగమే అని చెప్పండి, అవి మానవని చెప్పండి. ఖచ్చితంగా అప్పుడు మిమ్మల్ని భారతదేశం అంతా స్వాగతిస్తుంది. సెక్యులర్వాదులు, దళితులు, మైనార్టీలంతా మిమ్మల్ని జోహార్లు అర్పిస్తారు మీకు అని తెలియజేస్తూ, మీరు దాంట్లో ఇంకా శశభిషాలకు పోకుండా మీరు ఆ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా డీసెంట్గా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయంలో మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.